అందరికీ నమస్కారం. ఎంతో ప్రాచీనమైన శైవ క్షేత్రమైన అమరావతి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతరాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజింపబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరగగొట్టబడిన శివలింగం మొక్కలతో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచరామాల్లో ఒకటైన అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడని నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీట మీద ఎక్కి ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజురోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండడం వల్ల నిలిపేందుకు ఒక మేకను శివలింగం తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తం మరక ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించాడని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. పూర్వం దేవతలు దానవుల మీద యుద్ధానికి వెళ్లే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు ఉండి ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించిన వారిలో శౌనకాది మహామునులు కూడా ఉన్నారు. యుగాల పర్యంతరం పంచాక్షరి మంత్రోచ్చారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలో నూతన శక్తి ప్రవేశిస్తుంది.